హలో విఆర్ ఇంటర్వ్యూయర్స్. రీసెంట్గా మనం ఒక ఫ్లాట్ అయితే కంప్లీట్ చేసామండి. ఇది వచ్చేసరికి కార్ షెడ్ నగరం పాలనలో ఉందండి. గ్రూప్ హౌస్ అండి. ఇందులో మనం ఒక ఫ్లాట్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇంటీరియర్ వర్క్ అయితే మనం చేయడం జరిగింది. ఈ మేడం కూడా మన సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ అయ్యారు. అలాగే మనం ప్రీవియస్ వర్క్స్ కూడా చూసి మనకైతే ఈ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ఫ్లాట్ వీడియో అయితే మీకు చూపించబోతున్నాను. మనం ఎంట్రన్స్ అవగానే టాప్లో అయితే పీవీ సీలింగ్ అయితే చేయించామండి. ఇంకా మెయిన్ ఎలివేషన్ ఏదైతే ఉందో ఈ ఎలివేషన్ కూడా ప్లేవుడ్ స్ట్రక్చర్తో మనం ఎప్పుడూ చేస్తాం ప్యానల్స్ తీసుకొని. కానీ కొంచెం ఎలిగెంట్ లుక్ కోసం మనం ఏం చేసామంటే వుడెన్ థీమే తీసుకున్నామండి. ఫుల్గా టీక్ వుడ్తో అయితే కార్వింగ్ చేయించి ఈ ప్యానల్ అయితే తీసుకున్నాం. ఆల్రెడీ బిల్డర్స్ ఇచ్చిన ఈ డోరేనండి. దీన్ని మనం ఏం చేయకుండా మొత్తం టోటల్ రీపాలిష్ అయితే చేయించాం. ఓకేనా, ఇప్పుడు మీకు లోపల చూపిస్తాను రండి. హాల్ ఎంట్రన్స్ అవగానే మనం ఎక్కడా చేసిందే. చాలా మంది మన వీడియోస్ లో చూసి సేమ్ వినాయకుడు కావాలి చెప్తున్నారు. అలాగే క్లయింట్స్ కూడా సేమ్ మాకు కూడా ఎంట్రన్స్ లో వినాయకుడు కావాలనగానే మనం ఈ వినాయకుడు అయితే చేయడం జరిగింది. మేము చాలా మంది వేరే వినాయకుడు చూపించినా సరే సేమ్ మన కూర్చొని ఏ వినాయకుడు అయితే ఉన్నాడో ఆ వినాయకుడే మాకు కావాలనడం వల్ల సేమ్ వినాయకుడు పెట్టడం అయితే జరుగుతుందండి. అలాగే మనం ఎప్పుడు చేసిందో దీని చుట్టూ బోర్డర్ తీసుకొని ఇక్కడ వచ్చేసరికి క్లయింట్ చాయిస్ ప్రకారం కలర్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి. అలాగే ఈ బోర్డర్ ఏదైతే ఉందో దీని బ్యాక్ సైడ్ ఇదంతా చూస్తున్నారు కదండి, ఇదంతా మనకు కొంచెం ఎంబోజ్ అయ్యే వాల్ పేపర్ డిజైన్ అయితే తీసుకున్నామండి. బోత్ సైడ్స్ మనం కూడా ఏం చేసామంటే 2 పిల్లర్స్ టైప్ లో ప్యానలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. రోజ్వుడ్ గ్రెయిన్స్ లో అయితే లామినేట్ అయితే తీసుకున్నామండి. ఓకేనా, ఇంకా మనం మీరు సీలింగ్ చూస్తే సీలింగ్ మొత్తం ప్లెయిన్ సీలింగ్ తీసుకున్నాం. ఎక్కువ స్టెప్ డిజైన్స్ పెట్టకుండా మనం ప్లెయిన్ సీలింగ్ తీసుకొని టాప్ లో వచ్చేసరికి ప్రొఫైలింగ్ లైటింగ్ అయితే ఇచ్చామండి. ఇంకా మీరు నెక్స్ట్ చూస్తే టీవీ యూనిట్ అండి. ఈ హాల్ విత్ వచ్చేసరికి 12 feet అండి. టీవీ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మన స్టోరేజ్ బాక్స్ అయితే ఒకటి ఇచ్చాం. ఇందులో మనం వచ్చేసరికి ఏమైనా ఐడియాస్ కానీ గిఫ్ట్ ఐటమ్స్ కానీ పెట్టుకోవడానికి, అలాగే చిన్న ప్రొఫైలింగ్ లైటింగ్ కూడా ఇచ్చాం. బాటమ్ లో వచ్చేసరికి 4 డ్రాస్ అయితే ఇచ్చాం. ఇక్కడ మనకు వచ్చేసరికి సెటప్ బాక్స్ పెట్టుకోవడానికి ఏరియా అయితే ఓపెన్ అయితే ఇచ్చాం. ఈ బాటమ్ ఏరియా మొత్తం వచ్చేసరికి మనం మెరూన్ కలర్ అయితే తీసుకున్నామండి. కొంచెం లైట్ మెరూన్ టైప్ లో ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇది మొత్తం టీవీ ప్యానల్ అండి. టీవీ ప్యానల్ మనం ఏం చేసామంటే గ్రానైట్ థీమ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మనం యూజ్ చేసిన మొత్తం వచ్చేసరికి డెక్లమా షీట్స్ అండి. మొత్తం 1 mm డెక్లమా షీట్స్ అయితే యూజ్ చేస్తాం. బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, ఈ బ్యాక్ సైడ్ ప్యానల్ కూడా ఇది వాల్ పేపర్ కదండి, ఇది కూడా డిజిటల్ లామినేట్ అనమాట. ఈ లామినేట్ చూస్తున్నారు కదా, కొంచెం డిఫరెంట్ గా ఉండేలా బ్యాక్ సైడ్ ప్యానల్ అయితే ప్లాన్ చేసాం. అలాగే దీని పక్కన ఏం చేసాం అంటే ఫ్లూటెడ్ ప్యానల్స్ అయితే తీసుకున్నామండి. చూస్తున్నారు కదా, ఈ టైప్ లో అయితే ఫ్లూటెడ్ ప్యానల్స్ తీసుకొని మనకి దీని పక్కనే డోర్ వచ్చిందండి. ఈ డోర్ ను కూడా ఫ్లూటెడ్ ప్యానల్స్ తో అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి ఆల్రెడీ ఒక బెడ్రూమ్ అండి, మీరు చూస్తున్నారు కదా. ఈ బెడ్రూమ్ కూడా మనం ఏం చేసామంటే కంప్లీట్ గా క్లోజ్ చేసేసాం. ఈ వాల్ ప్యానల్ కూడా ఇది కూడా కంటిన్యూ అయిపోయేలాగా ఈ ప్యానల్ తో అయితే క్లోజ్ చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఇంకో బెడ్రూమ్ అండి. మనం బోత్ సైడ్స్ ప్యానలింగ్స్ అయితే ఇచ్చి సెంటర్ లో వాల్ డిజైన్ అయితే ప్లాన్ చేసాం. ఇది కూడా ఒక బెడ్రూమ్. ఓకేనా, నెక్స్ట్ మీకు పూజ గది చూపిస్తాను చూడండి. పూజ గది కూడా మనం ఇక్కడ కూడా వుడెన్ థీమ్ తీసుకున్నామండి. చూస్తున్నారు కదా, వుడ్ పైన 3D కార్వింగ్ అయితే చేసి పాలిష్ అయితే చేయించామండి. ఇక్కడ వచ్చేసరికి ఫుల్లీ డిజిటల్ గ్లాస్ అయితే ఇచ్చాం. కామదేని పిక్చర్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి డిజిటల్ గ్లాస్ లోన. చూస్తున్నారు కదా, ఇంకా మనకి లోపల చూపిస్తాను రండి. వచ్చేసరికి ఒక స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చామండి, పూజ ఐటమ్స్ ఏమైనా పెట్టుకునేలాగా. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి డిజిటల్ గ్లాస్ అయితే ఇచ్చాం. సైడ్ ప్లాంక్స్ స్పాట్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేసాం. బాటమ్ ఏరియా వచ్చేసరికి ప్రసాదం ప్లాంక్, స్టోరేజ్ డ్రా, 2 డ్రాస్ తో అయితే ఈ ఏరియాని అయితే క్లోజ్ చేయించామండి. టాప్ లో మనం ఏం చేస్తుంటే గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేసాం. వాల్ కి ఈ పూజ థీమ్ వచ్చేలా చుట్టూ టైల్స్ కూడా ప్రొవైడ్ చేసామండి. హాల్ సపరేట్ గా ఉండేలా, డైనింగ్ సపరేట్ గా ఉండేలా సెంటర్ లో అయితే ఒక పార్టీషన్ అయితే తీసుకున్నామండి. ఈ పార్టీషన్ చూస్తున్నారు కదండి, ఈ పార్టీషన్ కూడా ఓపెన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇవి ఇక్కడ ఏమైనా సమ్ ఐడల్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి యూస్ఫుల్ గా ఉండేలా. మనకు సోఫా హైట్ ఏదైతే వస్తుందో ఈ సోఫా హైట్ ని హెండ్ చేసుకుంటూ ఈ ఓపెన్ బాక్స్ అయితే ప్లాన్ చేసాం. అలాగే సైడ్ ఇక్కడైతే ఒక హ్యాంగింగ్ లైట్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇక్కడ ఏమైనా స్టోన్స్ కానీ పెట్టుకుని ప్లాంట్స్ కానీ ఏమైనా పెట్టుకుని అలాగా డెప్త్ అయితే ఇచ్చామండి ఇందులో. ఓకేనా, ఇటువైపు ఏం చేసామంటే ఇటువైపు కూడా మన సేమ్ ప్యానలింగ్ తీసుకొని సెంటర్ లో సిఎన్సి డిజైన్ తీసుకొని బోత్ సైడ్స్ గ్లాస్ అయితే ఇచ్చామండి. ఇంక ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో మనం అయితే క్రాకరీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇందులో వచ్చేసరికి డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి, అలాగే బాటమ్ లో వచ్చేసరికి స్టోరేజ్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది.
3 డోర్స్ అయితే బాటమ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. టాప్ లో వచ్చేసరికి బౌల్, ట్యాప్, అలాగే టచ్ మిర్రర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసామండి. ఈ వాల్ పేపర్ డైనింగ్ ఏరియాలో కొంచెం యూనిక్ గా కనబడేలా వాల్ పేపర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసాం. ఈ కిచెన్ వచ్చేసరికి సెమీ మోడలర్ కిచెన్ అండి. సిమెంట్ బ్లాక్స్ ఉన్నాయి, ఆల్రెడీ గ్రానైట్ అయితే ఉంది. మనం ఏం చేసామంటే ఓన్లీ ఫ్రేమింగ్ అయితే చేయడం జరిగింది. కిచెన్ మొత్తం వచ్చేసరికి అక్రాలిక్ అయితే యూజ్ చేసామండి, చూస్తున్నారు కదా. ఇక్కడ మనం వచ్చేసరికి ఒక 5 టాండమ్ బాస్కెట్స్ అయితే ఇచ్చాం. కట్లరీ, ప్లైన్, తాళి, ప్లేట్స్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చామండి. ఇక్కడ ఎక్స్ట్రా 2 టాండమ్ బాస్కెట్స్ అయితే ప్రొవైడ్ చేసాం. సింగిల్ పుల్ అవుట్ అయితే ఇక్కడ ఇచ్చామండి. ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ క్లయింట్స్ దగ్గర డ్రమ్ ఉందండి. సో అది మన మైండ్ లో పెట్టుకొని డ్రమ్ దీని మీద పెట్టుకునేటట్టు ఇక్కడైతే సింగిల్ డ్రా అయితే ప్లాన్ చేసాం. చూసారంటే నా వెయిట్ మొత్తం దీని మీద ఉంది. మామూలుగా అయితే మీకు ఎలా లేదన్నా ఒక 35 kgs వరకు ఇదైతే హోల్డ్ చేస్తుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఒక ప్యాంట్రీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసాం విత్ లైటింగ్ అండి. ఇక్కడ వచ్చేసరికి 2 ప్రొఫైల్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇంకా టాప్ మొత్తం వచ్చేసరికి లిఫ్ట్ డోర్స్ అండి. మిడిల్ యూనిట్ మనం ఏం చేసాం అంటే మిడిల్ యూనిట్ కొంచెం కలర్ చేంజ్ చేసాం. బాటమ్ లో ఆల్రెడీ బ్లూ తీసుకున్నాం కాబట్టి బాటమ్ లోనే టాప్ లోన దానికి సింక్ అయ్యేటట్టు సెంటర్ లో అయితే వైట్ అయితే తీసుకున్నాం అండి. ఇది కూడా ఫుల్ అక్రాలిక్ షీట్స్ అండి. మిడిల్ యూనిట్ ఫర్ స్టోరేజ్ పర్పస్ కోసం చూస్తున్నారు కదా. ఇంకా మనం ఏం చేసామంటే ఇవి మొత్తం పాలిగ్రానైట్ షీట్స్ అండి, ఓకేనా. మనకి ఎక్కువ జాయింట్స్ అనేవి ఎక్కువ రావు పాలిగ్రానైట్ షీట్స్ వల్ల. ఇది వచ్చేసరికి వాష్ ఏరియా అండి. ఈ వాష్ ఏరియా వాల్స్ పై పడకుండా ఇక్కడ కూడా టోటల్ పాలిగ్రానైట్ అయితే యూజ్ చేసామండి. ఈ పాలిగ్రానైట్ కూడా మనం ఏం చేసామంటే బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే ఈ పాలిగ్రానైట్ కూడా చూస్ చేసామండి. ఇదండి టోటల్ కిచెన్. ఇంకా ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళే వేలో ఇలా బుద్ధుడి డిజిటల్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేసామండి, చూస్తున్నారు కదా. ఇది చాలా బాగుంది. ఈ మధ్య ఈ డిజిటల్ గ్లాస్ అనేది చాలా రన్నింగ్ అవుతుందండి. చూస్తున్నారు కదా ఎంత క్లాస్ గా ఉందో. ఇది ఆఫ్ చేస్తే మనకు ఒక కలర్ వస్తుంది, ఆన్ చేస్తే ఒక కలర్ అయితే చూపిస్తుంది. దీని చుట్టూ కూడా వాల్ పేపర్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను రండి. టాప్ లో సీలింగ్ చూసారు కదండి, సింపుల్ డిజైన్స్ అండి, ఏది హెవీగా ప్లేన్ చేయలేదు. వార్డ్రోబ్ వచ్చేసరికి వెస్ట్ సైడ్ అయితే వార్డ్రోబ్స్ వచ్చాయండి. ఇది మొత్తం సేమ్ మోడలరే మీరు చూస్తున్నారు కదా. క్రీమ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అయితే ఈ వార్డ్రోబ్ మొత్తం ఫినిష్ చేయడం జరిగిందండి. ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే సిమెంట్ బ్లాక్స్ అనండి. మీకు లోపల చూపిస్తాను చూడండి. ఇవన్నీ వచ్చేసరికి సిమెంట్ ప్లాంక్స్. ఇవేవి మనకి సైడ్ నుంచి చూసినా కూడా మనకి అవుట్ అవ్వకుండా ఇటు కూడా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు రెగ్యులర్గా ప్రతిదీ చేసేదే మనం కూడా ఏం చేస్తామంటే రెగ్యులర్ ఫుల్గా ప్యానలింగ్ చేసేస్తాం. ఇలా ఫుల్గా ప్యానలింగ్ చేయడం వల్ల ఇది మనకి కంప్లీట్గా వుడ్తో చేసిన కంప్లీట్ వార్డ్రోబ్ లా కనిపిస్తుంది, కానీ సెమీ మోడల్ ఏది మనకు అవుట్ అవ్వదు ఈ ప్యానలింగ్ అన్ని చేయడం వల్ల, ఓకేనా. ఇక్కడ మనం ఏం చేసామంటే ఈ సిమెంట్ బ్లాక్స్ అనేవి ఇక్కడతో ఎండ్ అయిపోయాయి కదా. బీరువా కోసం స్పేస్ అనేది చాలా తక్కువ ఇచ్చారు. డెప్త్ ఇస్తే ఇంకా మనకి ఎంతవరకు క్లోజ్ అయిపోతుంది, ఒక 2 feet వరకు క్లోజ్ అయిపోయి బెడ్రూమ్ సైజ్ అనేది కన్సిస్ట్ అయిపోతుంది. అందుకని ఏం చేసామంటే ఈ ఏరియా వచ్చేసి బీరువా ఓపెన్ ప్లేస్ మనం వదిలేసాం. మెజర్మెంట్స్ తీసుకొని బీరువాకి మిగతా ప్లేస్ ఏదైతే ఉందో అది మనం స్టోరేజ్ పర్పస్ కోసం, డ్రెస్సింగ్ పర్పస్ కోసం మనం దాన్ని యూజ్ చేసుకున్నాం. ఇక్కడ చూసి ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాస్మెటిక్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ అయితే ఇచ్చాం. ఫ్రంట్ వచ్చేసి బ్లాక్ ప్రొఫైల్ డోర్, అలాగే బాటమ్ లో కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేసామండి. జస్ట్ చిన్న కర్వ్ షేప్ అయితే తీసుకున్నాం. బాటంలో వచ్చేసరికి నార్త్ వాల్ లో వచ్చేసరికి మనం చేసి ఒక మిర్రర్ ప్రొవైడ్ చేసాం. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్యానల్స్ తో అయితే డిజైన్ అయితే చేయడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్ అండి, అది ఒకసారి చూద్దాం రండి. మీరు మోస్ట్లీ ఫ్లాట్ లో ఫస్ట్ చెప్పినట్టుగానే మొత్తం వచ్చేసరికి ప్లెయిన్ సీలింగ్ అయితే తీసుకున్నాం. ఇందులో కూడా మనం ప్రొఫైల్ లైటింగ్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఈ బెడ్రూమ్ అనేది చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా బాగా అయితే వచ్చిందండి. మీకు వీడియోలో ఎలా విజిబిలిటీ ఉందో మాకు తెలియదు, కానీ ఇక్కడైతే న్యాచురల్ గా అయితే చాలా అయితే లుక్ అయితే వచ్చిందండి. మెరూన్ అండ్ క్రీమ్ కలర్ లో అయితే ఈ కంప్లీట్ వార్డ్రోబ్ అని మనం ఫినిష్ చేసామండి. అలాగే ఇక్కడ కూడా చూసుకుంటే బెడ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో వాల్ పేపర్ ప్రొవైడ్ చేసామండి. మీరు చూస్తుంటే ప్రతి రూమ్ కి డిఫరెంట్ ప్యాటర్న్ లో అయితే సింగిల్ వాల్స్ కి వాల్ పేపర్ అయితే ప్రొవైడ్ చేసాం. క్లయింట్స్ కూడా కంపల్సరీగా ఏదో ఒక వాళ్ళకి మాకు వాల్ పేపర్ ఇవ్వండి అనడం వల్ల ఇలా అయితే ప్రొవైడ్ చేసామండి. ఇంకా మీరు చూస్తున్నారు కదని మీకు ముందు చెప్పినట్టు ఇది కంప్లీట్ వచ్చేసరికి సిమెంట్ సెల్ఫ్ సైడ్ గిఫ్ట్స్ అన్ని ఉన్నాయి, మనకైతే కాదండి క్లయింట్స్, ఓకేనా. ఇంకా టాప్ లో వచ్చేసరికి లిఫ్ట్ డోర్స్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి సిఎన్సి కటింగ్ అయితే ఈ షేప్ లో తీసుకొని
హ్యాండిల్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేసామండి. ఇంకా సైడ్ వచ్చేసరికి ఒక సిట్టింగ్ బాక్స్ అనుకోవచ్చు, లేకపోతే వర్కింగ్ ఏరియా అనుకోవచ్చు. ఆ టైప్లో ఇక్కడ బాటమ్ స్టోరేజ్ బాక్స్ ఇచ్చేసరికి కిందనైతే 3 డోర్స్తో అయితే ఈ ఏరియాని క్లోజ్ చేసాం. టాప్లో కూడా విండో టాప్లో వచ్చేసరికి మనం ఇలా కంటిన్యూ చేస్తూ స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చామండి. ఓకేనా. అలాగే ఇటు వచ్చేసరికి ఒక డ్రెస్సింగ్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ యూనిట్, ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా స్టోరేజ్ పర్పస్ కోసం ఇచ్చేసాం. ఇక్కడ వచ్చేసరికి ఒక మిర్రర్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ వచ్చి గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి. బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో జస్ట్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ వాల్ పేపర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. అలాగే ఇక్కడ వచ్చేసరికి అన్ని డోర్స్ మనం అక్కడ వచ్చేసి ఓపెన్ ప్రొవైడ్ చేసాం. ఈ రూమ్ లో వచ్చేసరికి స్లైడింగ్ డోర్స్ అయితే తీసుకున్నాం. గ్రీన్ అండ్ ఎగ్ షేడ్ లో అయితే లామినేట్స్ అయితే యూజ్ చేసాం అండి. ఇక్కడ మొత్తం వచ్చేసరికి డెక్లమా షీట్స్ యూజ్ చేసాం. కిచెన్ వచ్చేసరికి ఎకరాలిక్ షీట్స్ అయితే యూజ్ చేసాం. టాప్ లో వచ్చేసి లిఫ్ట్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ వరకు మనకి సిమెంట్ సెల్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసరికి ఓపెన్ ఏరియా. ఓపెన్ ఏరియా మనం ఏం చేసామంటే బాక్స్ వరకు అయితే తీసుకున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ హ్యాంగింగ్ పోర్షన్ సపరేట్ గా ఇచ్చేసరికి స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చామండి. ఎక్స్ట్రా స్టోరేజ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇందులో మనకి గ్రీన్ కలర్ లో హైలైట్ ఏమైనా ఉన్నాయంటే ఈ టీ బీడింగ్, టీ పట్టీస్ అండి. చూస్తున్నారు కదా, సింపుల్ గా ఉంటది. ఈ బీడింగ్స్ మనకు కొంచెం తక్కువలో వచ్చినా సరే మనం వేసే డిజైనింగ్ బట్టి అవి ఎలివేట్ అవుతాయి. ఓవర్ గా టీ పట్టీస్ అనేది మనం వేయకుండా జస్ట్ నీట్ గా లైన్స్ టైప్ లో అయితే ప్రొవైడ్ చేస్తాం. మీరే చూడండి లుక్ అనేది మీకు ఎలా కనబడుతుందో వీడియోలో. అలాగే ఇక్కడ వచ్చేసరికి స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చాం. కాస్మెటిక్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఓపెన్ బాక్స్, బాటమ్ వచ్చేసరికి డ్రా, ఇక్కడ వచ్చేసరికి మిర్రర్. ఈ కిందన మీరు చూస్తే ప్రతి డ్రెస్సింగ్ టేబుల్ కింద ఓపెన్ ఉంటుందండి. మనం ఏమైనా ఇప్పుడు మనకి పప్పీస్ ఏమైనా ఉంటాయి కదండి, వాటి మీద కూర్చొని రెడీగా ఉండేలా, అవి మనకి మళ్ళీ కాళ్ళలో తగలకుండా కిందకి వెళ్ళేలా ప్రతి డ్రెస్సింగ్ అయితే ప్లాన్ చేసామండి. అలాగే ఇక్కడ వచ్చేసి స్టడీ ఏరియా తీసుకున్నాం. ఇక్కడ చూస్తే స్టోర్ బాక్స్ అండి బుక్స్ కోసం. ఇంకా ఇది కూడా ఏం చేసామంటే ఇది కూడా ఫోల్డబుల్ అయితే మనం ప్రొవైడ్ చేసాం. చూసారు కదండి టోటల్ ఫ్లాట్ ఇంటీరియర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది కేవలం మా డెవలప్మెంట్ కోసమే కాదు, మీకు కూడా ఓన్ గా మీరు కూడా మీ హౌస్ ని మీరే డిజైన్ చేసుకునేలాగా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.